ॐ अरुणाचलेश्वराय नमः। ॐ अरुणाचलेश्वर। అందరికీ నమస్కారం। మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో ధార్మికమైన నమ్మకాలలో పంచభూతాలు భగవత్ స్వరూపాలుగా భావించబడతాయి। తమిళనాడులోని తిరువన్నామలలో వెలిసిన శ్రీ అరుణాచలేశ్వరుని తేజోలింగంగాను అగ్నిలింగంగాను మనం భావిస్తాం। అట్టి అరుణాచల క్షేత్ర దర్శనాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము। మా ఊరు నుండి కృష్ణానది బ్యారేజీ మీదుగా విజయవాడ చేరుకొని విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి తిరువన్నామలై బయలుదేరి వెళ్ళాము। మా బృందంతో కలిసి విజయవాడ నుంచి తిరువన్నామలై ట్రైన్లో మేము బయలుదేరి వెళ్ళాము। ఇప్పుడు మనకు కనిపిస్తున్నది తూర్పు రాజగాలి గోపురం। మొదటిగా గణపతి దర్శనం చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్నది। కుమారస్వామిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనకి నందీశ్వరుడు కొలువై ఉన్నటువంటి మండపం కనిపిస్తూ ఉన్నది। స్వామివారి దర్శనానికి సర్వదర్శనానికి ఇక్కడి నుంచే క్యూ లైన్ ఏర్పాటు చేయటం జరిగినది। ఈ కొంచెం ముందుకు వెళితే ఎడమ ప్రక్కన కోనేరు ఒకటి ఉన్నది। కోనేరుకు ఆనుకొని పై భాగాన శివాలయం ఉన్నది। ఈ రెండు చూస్తానికి మేము వెళుతున్నాము। అరుణాచలానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది। స్వయంగా రమణ మహర్షి లాంటి సద్గురువులు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఆ అరుణాచలేశ్వరుని యొక్క దివ్య దర్శనాన్ని పొందినటువంటి స్థలము ఇది। మనకి కుడి ప్రక్కన ఉన్నటువంటి ఈ రమణ మహర్షి తపస్సు చేసినటువంటి ఈ స్థలాన్ని
వచ్చిన యాత్రికుల కోసం వారు ఉన్నటువంటి ఫోటోలు, రమణ మహర్షి యొక్క చరిత్ర విశేషాలు ఈ చిత్రపటాలలో అమర్చి రమణ మహర్షి యొక్క చరిత్రను మరింత సులువుగా అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేశారు. భగవాన్ రమణ మహర్షి తన 21వ ఏట శ్రీ అరుణగిరిని దర్శించుకొని ఈ అరుణాచలాన్నే మహాశివుడుగా వారు భావించారు. ఆయన ఆంతర్యం ఏమిటంటే, మనమందరం మానవదేహం ధరించినట్లే ఆ పరమశివుడు కొండగా ఈ అరుణాచలంలో వెలసి ఉన్నాడని శ్రీ రమణ మహర్షి వారి యొక్క అభిప్రాయం. భగవాన్ రమణ మహర్షి తన 21వ ఏట ఈ భూగృహలోనే తపస్సు చేశాడని చరిత్ర మనకు చెబుతున్నది. ఈ అరుణాచలేశ్వరుణ్ణి ఒక్కసారి దర్శిస్తే చాలు, స్మరిస్తే చాలు, పరముక్తి లభించటం నిశ్చయం. అందుకే రమణులు శ్రీ అరుణాచలాన్ని గిరిరూపమైన కరుణా సముద్రంగా కీర్తించారు. ఈ కనిపిస్తున్నది దక్షిణ కాలి గోపురం. గుడి దగ్గరలో ఉన్నటువంటి ఇంద్రలింగాన్ని దర్శించుకున్నాము. తరువాత శ్రీ విఘ్నేశ్వరుడి యొక్క మందిరాన్ని దర్శించాము. అష్టమూర్తి శివలింగ దర్శనంలో భాగంగా రెండవది అయినటువంటి అగ్నిలింగాన్ని ఈ గుడి ప్రక్కన సందులోకి మనం కొంచెం ప్రయాణించి ఆ తర్వాత మళ్ళీ కుడి ప్రక్కకు తిరిగితే ఈ రెండవ అగ్నిలింగ తత్వ దర్శనం మనకి కలుగుతుంది. తదుపరి శ్రీ రమణ భగవాన్ ఆశ్రమాన్ని సందర్శించాము. అరుణాచలమునంచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచలేశ్వర అని గిరిరూపంగా ప్రకాశిస్తున్న తన గురుదైవమైన పరమాత్మను అక్షర మాలతో కీర్తించారు భగవాన్ రమణులు. భగవాన్ శ్రీ రమణ మహర్షి సాక్షాత్తు శరవణ భవాంశమని మహాజ్ఞాని అయిన కావ్యకంఠ గణపతి ముని చెప్పియున్నాడు. శ్రీ ప్రమాదినామ సంవత్సరం మార్గశీర్ష కృష్ణపక్ష ద్వితీయ సోమవారమున అనగా డిసెంబర్ 30, 1879 సంవత్సరమున పునర్వసు నక్షత్రమున ఈ మహనీయుడు జన్మించాడు. జీవరూపముననున్న జగత్తుకు తన మౌనమును చూపి తన పాదములను ఆశ్రయించిన మునులకు శాంతిని కలిగించుటకు దక్షిణామూర్తి రూపమున నున్నవాడును, గురుస్తోత్రముచే ఐక్యభావమును తెలిపి శంకరాచార్య రూపమున నున్నవాడును, అరుణాచల మూలమున నున్న పరమ గురువర్యుడగు
శ్రీ రమణ భగవానుని ధ్యానించుచున్నాను. ఇది రమణ భగవానుని ధ్యాన వచనము. వివిధ దేశాలు, మతాలు, వర్గాలు, కులాలు, అంతస్తులు, అర్హతలకు చెందిన వారు, సమీప సుదూర ప్రాంతాల వారు, జీవితంలో సకలం కోల్పోయిన నిర్భాగ్యులు, శేష జీవితాన్ని నిశ్శేషం చేసుకోవచ్చిన వారు, ఆధ్యాత్మిక సాధనలో పక్కువలైన వారు, ఇంకెందరో ఎన్నెన్ని రకాలు వారో శ్రీ రమణ భగవానుని ఆశ్రయించేవారు. ఇది రమణ మహర్షి ఆశ్రమంలో వారు దేహం ధరించినప్పుడు ఈ స్థలం నుంచే జ్ఞానబోధలు చేసేవారని ప్రతీతి. జ్ఞాన ప్రసాద వితరణ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూ ఉండేది. ओम नमो भगवते श्री रमणाय. பந்தமோயனை பரம்பொருளாம் ரமணன் பந்தத்தில் படுத்தினால் பந்தமும் மாமோ. பந்தமோயனை பரம்பொருளாம் ரமணன் பந்தத்தில் படுத்தினால் பந்தமும் மாமோ. பந்தமறு பல்தம் பாதார வில்தம் அல்தி சந்தி காணாத மந்திரம். ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. மந்தமதியால் மனம் மந்தை மறி போல் அலைந்து விந்தை விதியால் சொந்த வழி மறந்து திரிந்து. மந்தமதியால் மனம் மந்தை மறி போல் அலைந்து விந்தை விதியால் சொந்த வழி மறந்து திரிந்து. எந்தை எனக்காய் எழுந்தே ஈர்த்த நின் கருணைக்கே. எந்தை எனக்காய் எழுந்தே ஈர்த்த நின் கருணைக்கே. கைமாற நான் காணா கை கிடைத்த மந்திரமே. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணா.
எந்த தேசம் எந்த மொழி எங்கிருந்து இங்கே வந்தார் வந்தவர்கள் நீ அழைத்தே வந்ததாக சொல்லுகின்றார் எந்த தேசம் எந்த மொழி எங்கிருந்து இங்கே வந்தார் வந்தவர்கள் நீ அழைத்தே வந்ததாக சொல்லுகின்றார் அத்தனை பக்தர்க்குள்ளும் அத்தனை பகவான் உண்டு அத்தனை பக்தர்க்குள்ளும் அத்தனை பகவான் உண்டு எத்தனை பகவான் என்று எண்ணுவதற்கு யார்தான் உண்டு பகவதே ஸ்ரீரமணா எத்தனை பகவான் என்று எண்ணுதற்கு யார்தான் உண்டு நமோ பகவதே ஸ்ரீரமணாய ஓம் நமோ பகவதே ஸ்ரீரமணாய ఆశ్రమంలో ప్రశాంత జీవనం గడుపుతున్నటువంటి ఫ్రాన్స్ దేశానికి చెందిన వీరిని మేము కలవటం జరిగినది వారితో సంభాషించాము వాటిని ఇప్పుడు విందాం Hi, what are family? What is your family? Family? Family or vegetable? Your wife no cheese. It depends. It's not like Around that. set around. చాలా ఏళ్ళైంది ఆశ్రమం సేవ చేస్తున్నారు సేవా ధ్యానం మెడిటేషన్ టైమింగ్స్ మెడిటేషన్ చాలా సంతోషం ఇప్పుడు మనకి కనిపిస్తున్నది గోశాల. భగవాన్ రమణులు ఆవుల్ని చాలా ప్రేమించేవారని వారి చరిత్రలో మనకి తెలియవస్తున్నది. రమణాశ్రమం సందర్శించి బయటికి వచ్చాము. మన తెలుగువారైన కొంతమందితో సంభాషించాము. ప్రదక్షిణ చేయాలి. కొండే ఈశ్వరుడు పార్వతి అందరూ ప్రదక్షిణ చేస్తారు. ఎందుకు ట్రై చేయండి. ఇప్పుడు వెళ్ళారా గుళ్ళోకి వెళ్ళారా ఇక్కడ అమ్మాయి గిరి ప్రదక్షిణ అనుభవాలు అనుభవాలంటే అన్నీ రావాలి సార్. అది చెప్పలేదు. దీనికోసం వచ్చారా తిరిగి వచ్చారా? అన్ని ఊరు తిరిగి వచ్చారా? దీనికోసం వస్తే మీరు లాగుతూనే ఉంటారు. కొండ లాగుతూనే మీకే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మంచి జరుగుతుంది. ఇది ఏది చెప్పలేమండి. అది 10 నిమిషాలు 3 నిమిషాలు వచ్చాను. సంవత్సరం 2 నిమిషాలు వస్తాను. ఎందుకు వస్తాను తెలియదు. అట్రాక్షన్ చూడండి.
సింబల్ అంతే. ఇది ఆధ్యాత్మిక కొండ అంటారు. ఆధ్యాత్మిక కొండ అంటే మనలో స్పిరిచువాలిటీ వచ్చే కొండ. చాలా అద్భుతమైన కొండ. ఇది కేవలం అంటే సగం భాగం అమ్మవారు, సగం భాగం అయ్యవారు. అందువల్ల ఎందుకు గిరిప్రదక్షిణ చేస్తారంటే అయ్యవారు అమ్మవారు చేస్తారు. పార్వతీశ్వరుడు పక్కన మీరు గిరిప్రదక్షిణ చేస్తున్నారు కాబట్టి మీకు పుణ్యం వస్తుంది. జీవితంలో ఒక్కసారైనా గిరిప్రదక్షిణ చేయాలి. ఎన్నిసార్లు చేయొచ్చు, ఒక్కసారి గిరి ప్రదర్శన మ్యాప్ని హైవేలో అక్కడక్కడ అవసరమైన చోట ఏర్పాటు చేయడం జరిగినది. దారి పక్కన ఉన్నటువంటి పెద్ద మానులను, వాటి యొక్క మొదలని అందంగా రూపాంతరం చెందించి ఈ విధంగా చూపులను ఆకర్షించే విధంగా రకరకాల ఆకృతులతో ఏర్పాటు చేయటం ఈ గిరి ప్రదక్షిణలో ఒక ప్రత్యేకత. మూడవ యమలింగము. ఇది యముడు స్వయంగా శివలింగాన్ని అర్చించినటువంటి స్థలము. అరుణాచల గిరి ప్రదక్షిణ ఒక ప్రత్యేక అనుభూతి.
ఈ జంక్షన్ నుంచి కుడి పక్కకు తిరగాలి. ఇక్కడ కూడా రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి ఉంచారు. మొదటగా విఘ్నేశ్వరుడి యొక్క మందిరం మనకి కనిపిస్తూ ఉన్నది, దర్శించుకుందాం. ఒకసారి ఒకరు ప్రశ్నించారు, ప్రదక్షిణం అంటే ఏమిటి అని అడిగారు. దానికి మహర్షి ఇలా సెలవిచ్చారు, ప్రదక్షిణం అంటే సర్వము నాలోనే ఉన్నది అని అరుణగిరికి ప్రదక్షిణం చేయటం, విశ్వ ప్రదక్షిణమంతా ఫలప్రదమని వారు సెలవిచ్చారు. శివ కుటుంబమంతా కొలువుదీరినదే ఈ అరుణాచలం. అరుణాచలం గిరి ప్రదక్షిణ ఒక అపురూప ఆధ్యాత్మిక అనుభూతి. మనస్సును నిశ్చలం చేసుకొని నెమ్మదిగా నడుస్తూ అరుణాచల గిరిని చూస్తూ ప్రశాంతంగా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ పరమశివ యొక్క ఆకృతులు ఆవిష్కృతమవుతున్నాయి. చూపును విశాలం చేస్తూ అంతరంగ స్పర్శను అనుగ్రహిస్తూ ఆ పరమేశ్వరుడు మన వైపు చూస్తున్నాడా అనేటువంటి భావన కలుగుతుంది. వైరాగ్యాన్ని, క్రమ సన్యాసాన్ని అనుగ్రహిస్తున్నాడా, మనసు పరమేశ్వరాయుక్తం చేయగల శక్తి ఈ గిరి ప్రదక్షిణలో ఉన్నదా అనే భావన కలుగుతూ ఉన్నది. బిరబిరా నడిచేది కాదు గిరి ప్రదక్షిణ అంటే, గిరగిరా తిరిగేది కాదు. శ్రీ రమణాశ్రమం నుంచి ప్రారంభించి పాలితీర్థం, కలశగుడి, అగస్య తీర్థం, ద్రౌపది గుడి, స్కందాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, సోనతీర్థం, నైరుతి లింగం. అవును, గిరి ప్రదక్షిణంలో నైరుతి లింగం 4వది. ఇప్పుడు ఈ నైరుతి లింగాన్ని దర్శించుకుంటున్నాము. హనుమాన్ గుడి, ఉన్నామలై అమ్మ గుడి, ఉన్నామలై తీర్థం, శ్రీ రామలింగేశ్వర ఆలయం, శ్రీ రాఘవేంద్ర మఠం, ప్రతిధ్వని మంటపం, గోశాల, రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణలింగం, ఆది అన్నామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మంటపం, ఈశాన్యలింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వర ఆలయం, ఇంద్రలింగం, గురుమూర్తి, మామిడి తోట, అగ్నిలింగం, సోద్రిస్వామి ఆశ్రమం, దక్షిణామూర్తి దేవాలయంలోతో ముగిస్తే అది ప్రదక్షిణం. గిరి ప్రదక్షిణంలో సాధకుడు గిరిపైన ఉన్న స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, పాదతీర్థం, గురు నమశివాయ సమాధి, రామదాసు గుహ, జడస్వామి ఆశ్రమం, వీటన్నిటినీ ప్రదక్షిణం చేసుకున్న ఆనందము లభిస్తుంది. శేషాద్రి స్వామి రమణుల సమకాలీనులు. శ్రీ మంగళ శివసాయి బాబా వారి గుడి ఇది. జీవ సమాధి మనకి అటు పక్కన కనిపిస్తూ ఉన్నది. అరుణాచల గిరి ప్రదక్షిణం అంటే, ప్రదక్షిణం అనే పదానికి ప్రా అంటే పాప సంహారం, దా అంటే కామ్యసిద్ధి, క్షి అంటే జన్మరాహిత్యం, నా అంటే జ్ఞాన మార్గంలో ముక్తి. అరుణాచలం ఒక గొప్ప స్మృతి.
ప్రదక్షిణ ప్రాముఖ్యాన్ని భగవాన్ రమణులు స్వయంగా ప్రపంచానికి తెలియజేస్తూ గిరి ప్రదక్షిణ చేయవలసిందిగా సాధకులను వారు ప్రోత్సహించేవారు. ఎందుకంటే దక్షిణాపదంలో ఉన్న పంచలింగ క్షేత్రాల్లో ఇది మహాతేజోలింగం, అగ్నిక్షేత్రం, గౌతమ అగస్త్యాది మహర్షులు దర్శించిన సోనాచలం ఇది. 43 కోణాలున్న శ్రీచక్రాకారం ఉన్నది కనుక ఇది ఒక సుదర్శనగిరి. శంకర భగవత్పాదులు దీనిని మేరువు అని సంబోధించారు. ఇంకా మనకి అనేక పురాణాల్లో కూడా అరుణాచల ప్రస్తావన స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది తిరునీరు అన్నామలై గుడి. శ్రీ సీతారాముల కోవిల ఇది.
దారి మధ్యలో అక్కడక్కడ శిల్పశాలలు ఉన్నవి. సాధు సంతులు నివసించేటువంటి సత్రము. శ్రీ ఆది అన్నామలై స్వామివారిని దర్శించడానికి ముందుగా శ్రీ గణపతి దర్శనం. శ్రీ ఆది శంకరాచార్య వారి మఠము ఇక్కడ ఉన్నది. తిరువన్నామలై గిరిదర్శనంలో భాగంగా మనం వాయులింగం 6వ వాయులింగాన్ని దర్శించుకున్నాం. ఓం నమః అష్టమూర్తి లింగాలలో చివరిదైనటువంటి ఈశాన్య లింగాన్ని దర్శనం చేసుకున్నాము. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. గిరి ప్రదక్షిణ పూర్తయిన తరువాత రాత్రి శ్రీ అరుణాచల క్షేత్రాన్ని రెండోసారి దర్శించుకోవడానికి వచ్చాము. రాత్రి వేళల్లో అరుణాచల క్షేత్రం యొక్క గోపనామాలు మనం ఇప్పుడు దర్శించబోతున్నాము.
ప్రార్థన విని మన్నింతువని నీ భజనలు చేతుమయా మొదలు వినరావా
Om